విద్యార్థులు అందరూ వినియోగదారుల చట్టం గురించి తెలుసుకోవాలని జిల్లాలోని 224 స్కూల్స్లో కన్స్యూమర్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గల గోదావరి మీటింగ్ హాల్ నందు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమం జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల్లో చిన్న స్థాయి నుండి వారిలో వినియోగదారుల చట్టంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం వినియోగదారులు క్లబ్ ఏర్పాటు చేసి వివిధ రకముల పోస్టర్స్ ద్వారా ప్రచురించటమైనదన్నారు. అనంతరం వినియోగదారుల సంఘం ప్రెసిడెంట్, సభ్యులు మరియు విజిలెన్స్ కమిటీ సభ్యులైన కట్టా సత్యనారాయణ, జిల్లా వినియోగదారుల ప్రెసిడెంట్ కె రామచంద్రరావు, విజిలెన్స్ కమిటీ మెంబర్ వి విజయకృష్ణ, విజిలెన్స్ కమిటీ మెంబర్ పొలిమేర హరికృష్ణ, విజిలెన్స్ కమిటీ మెంబర్ పివి బంగారాజు, విజిలెన్స్ కమిటీ మెంబర్ సిఏపిఎస్ రామానుజాచార్య, సీనియర్ అడ్వకేట్ పివి నరసింహారావు టీచర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ రాజు, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ స్కూల్, శర్వాణి హై స్కూల్ ఏలూరు, జెడ్పీహెచ్ఎస్ సత్రంపాడు, ఆర్ ధనుష, ఆర్ మమత. మనకి కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్ అనేది కూడా మనకి ఒక చట్టం అనేది ఉంది. సో ఈ చట్టం ద్వారా కూడా ప్రతి ఒక్క కన్స్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కొన్న ప్రతి వస్తువుకి కూడా ఆ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్గా క్వాలిటీగా వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇమీడియట్గా వెళ్ళినప్పుడు వితౌట్ బిల్ లేకపోతే మీరు కన్స్యూమర్ కోర్టులో వేయడానికి కానీ మీకు ఉన్నటువంటి ప్రూఫ్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఏమీ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు ఏదైతే పర్చేస్ చేశారో బిల్ అనేది తీసుకోవాలి. సో అది ఒకటి మనకు ముఖ్యంగా అందరూ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం తీసుకొచ్చిన మెటీరియల్లో కూడా మనకి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. సో మనకి వెయిట్స్ అండ్ మెజర్స్లో కూడా మనకి కరెక్ట్ వెయిట్ ఇస్తున్నారా లేదా, ఆ వెయిట్ అనేది తగ్గించడం ద్వారా కూడా, లేకపోతే అక్కడ మనకి ఏ విధంగా దాన్ని రాంగ్గా మనకి వెయిట్ తక్కువ చేసి చూపిస్తున్నారు. సో ఇటువంటివి మనకి చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈవెన్ గోల్డ్ పర్చేస్ చేసినా కానీ, లేకపోతే ఈవెన్ వెజిటబుల్స్ దగ్గర నుంచి ఎనీథింగ్ కూడా మనకి ఈ మార్కెటింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నారా లేదు, మనకి ముందు డ్యూరబుల్ టైంలో ఇస్తున్నారా లేదా, ఇలా ప్రతిదీ కూడా మనము వెరిఫై చేసుకుని చేయాలి. అంటే ముందు దాని గురించి మీకు అవగాహన ఉండాలి. సో ఆ అవగాహన కోసం మాత్రమే ఈరోజు మనము అందరికీ కూడా ఈ స్టూడెంట్ క్లబ్స్ వాళ్ళ ద్వారా కూడా మీకు అవగాహన కలిగించడము. ఇప్పటి వరకు దశాబ్దాల తరబడి బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని, మన ప్రజలు దోచుకున్నారు. ఇప్పుడు కూడా ఆనాడు వాళ్ళు దోచుకుంటూ ఇప్పుడు మన భారతీయులు మన ప్రజలు దోచుకునే పరిస్థితుల్లో ఉన్నారు అనే ఆలోచనతోటి అప్పుడున్నటువంటి పాలకులు, ప్రభుత్వాలు వినియోగదారులు నష్టపోకుండా ఉండాలని, దోపిడికి గురి కాకుండా ఉండాలన్న ఆలోచనతోటి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి చక్కగా అమలు చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, దానికోసం పనిచేసినటువంటి మన వినియోగదారుల సంఘాలకు, సంక్షేమ సంఘాలకు, నాయకులకు మరొకసారి గట్టిగా క్లాస్ కట్టి వాళ్ళకి అర్థం చెప్పాలని చెప్పి సోదరులారా, ఆ క్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి జిల్లా ముఖ్య కేంద్రంలో వేదిక పెద్దల్ని, అధికారుల్ని, మరి నాయకుల్ని, విద్యార్థుల్ని కూర్చోబెట్టి మరి అవగాహన మరి సదస్సు అవగాహన మరి ఏర్పాటు చేసేందుకు ఉడుగులు పడుగుల దైనందిన జీవితంలో అక్కడ రేట్లు కూడా పరిశీలించుకునే పరిస్థితి, దాంట్లో అవగాహన జరిగితే ఏం చేయాలి, ఇలా యాక్ట్ ఒకటి ఉందని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా విలేజెస్ వరకు కూడా రీచ్ అవ్వడం అనేది మా కాన్సెప్ట్. సో మాక్సిమం మేము ట్రై చేస్తున్నాము, రీచ్ అవుతాము. సో మిగతా వాళ్ళందరూ కూడా దీనికి అవేర్నెస్ పెంచుకుని ఎవరైతే అన్రీచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అండర్ సర్వ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ముందు మనం బెటర్ సొసైటీని మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.